హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మీతో అయితే ఒక రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. మీ అందరికీ ఇది తెలిసిన విషయమే, తెలిసిన కర్రీ. కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది ఈరోజైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఆయిల్లో ఇలా మసాలా దినుసులు అయితే మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయితే చేసేసుకోవాలి. కొంచెం బోర్ కొడుతుంది కదా. కర్రీ ఒకటే కాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా రెసిపీస్ ఏమైనా షేర్ చేయాలో కూడా చెప్పేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచిగా ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. ఇది అయితే మసాలా ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా ఇలా అన్ని మసాలా దినుసులతో పాటు ఆనియన్స్ కూడా వేయించుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, మనకు ఇంట్లో సంబంధించిన కారం పొడి అయినా లేదు మసాలా పొడి, పసుపు, ఇలా ఇంగ్రీడియంట్స్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం నేను రెడీ చేసి మీకైతే పార్సల్ అయితే వేయగలనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ అందరూ గెస్ట్ చేశారు ఆల్రెడీ, నేను చేసేది పన్నీర్ మసాలా కర్రీ కదా. ఇంకా పన్నీర్ని కూడా ఆయిల్లో ఇలా వేసేసుకున్నాను. అందులోనే కొన్ని టమాటాలు అయితే వేసేసుకోవాలి. మసాలా కోసం వేసిన ఆనియన్లోనే కొన్ని టమాటాలు కూడా వేయించుకొని మంచిగా ఇలా మగ్గించుకోవాలి. ఎలా అనిపిస్తుంది? కిడ్స్తో వీడియో తీయాలి అనుకుంటున్నాను. వాళ్ళకు నేను పెట్టే ఫుడ్ విషయంలో అయినా ఏమైనా టిప్స్ అనేవి షేర్ చేయాలన్నా, లేదు అంటే ఇంకా రీల్స్ అలా ఏమైనా కావాలా కూడా నాకు ఒకసారి కామెంట్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాజు అండి. కాజు మసాలా గ్రేవీలా వేస్తే మాత్రం కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. మంచి మసాలా గ్రేవీ అయితే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో వస్తుంది, మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని చిక్కటి గ్రేవీ అయితే ప్యూరీ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసాను ఆల్రెడీ. కొంచెం నెయ్యి మళ్ళీ బాండీలో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పన్నీర్ ఐటెంతో ఏం చేసినా స్పెషల్గా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఐటెం కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఈ గ్రేవీని అంతటిని కర్రీలో వేయించుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, గ్రేవీ చిక్కబడేటట్టు. తర్వాత వచ్చేసి ఇందులోనే పసుపు, ఇది చపాతీకైనా లేకపోతే రైస్లోకైనా పూరీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినే అంతలో కారం, సరిపడా సాల్టు, ధనియాల పొడి, ఇలా అయితే మంచిగా ఆయిల్ పైకి వచ్చేలాగా మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, ఆయిల్ అంతా పైకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇలా రెడీ చేసుకుంటే మనకి ఎమ్మి మసాలా గ్రేవీ కర్రీ అయితే అవుతుంది. ఇంకా ఫైనల్గా ఇందులో మనం ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి అండి. ఇందులోనే ఇలా పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చేసి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అండి. అది ఆప్షనల్ అని కూడా అనొచ్చు. మనకు యూజ్ చేయాలి అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది. ఇది ఇలా కర్రీని మనం ఫైనల్ లుక్ అయితే తీసుకొచ్చామనే చెప్పాలి. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎమ్మి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా 2 పచ్చిమిర్చి
కసూరి మేతి, ఫైనల్ టచ్, ఫైనల్ లుక్ అని కూడా చెప్పొచ్చు. ఇలా మంచిగా కలిపేసుకొని గ్రేవీ అయితే పైకి ఆయిల్ మనకు వచ్చేలాగా చూసేసుకొని వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి కర్రీని అయితే వేట్ చేయాలి. ఈ ప్రాసెస్లో మీరు ఎంతమంది చేస్తారు, ఇంకా వేరే ఇంకేమైనా ట్రై చేస్తాననేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి. నేను కూడా నేర్చుకుంటాను. చాలా టేస్టీ మసాలా పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.